హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ బొట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో రిలీజ్ అయిన కాఫ్ 8 ఎపిసోడ్స్ తో రిలీజ్ అయిన ఈ హర్రర్ థ్రిల్లర్ సిరీస్ చూసాక నా పేన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. మోనికా పన్వర్ స్టీల్స్ ద షో అనే చెప్పాలి. లిటరల్లీ సిరీస్ అంతా కూడా తనే స్టోరీ మీద నడుస్తుంది. ఆల్సో ఈ సిరీస్ విషయానికి వస్తే రొటీన్ సైకలాజికల్ హర్రర్ కాన్సెప్ట్ లాగా ఉన్నప్పటికీ మెన్ ఆర్ స్కారియర్ దెన్ మాన్స్టర్స్ అనే పాయింట్ తీసుకొని అలానే ఎట్ ప్రెసెంట్ వరల్డ్ ఆఫ్ హారర్ జానర్ కి ఎలా అయితే సెట్ అవుతుందో, ఆడియన్స్ ఇష్టపడతారు, దానికి తగ్గట్టు స్కేర్స్ ని రాసుకొని మనకైతే ప్రెసెంట్ చేశారు. సో ఈ సిరీస్ లోని అన్ని ఎపిసోడ్స్ రన్ టైం కలిపితే దాదాపు 6 hours, అంటే యావరేజ్ ఫిల్మ్ తో పోలిస్తే 3 times ఎక్కువ. కాబట్టి ఈ సిరీస్ అంత సేపు మన అటెన్షన్ ని హోల్డ్ చేసిందా అంటే ఎస్ అనే చెప్పాలి. ఆల్సో బ్యాక్ డ్రాప్ విషయానికి వస్తే ఢిల్లీ లాంటి సిటీ తీసుకొని అది కూడా మూవీ స్టోరీకి తగ్గట్టు బ్యాక్ డ్రాప్ అయితే సెట్ అయింది. మరి ఏం నెగిటివ్స్ లేవా అంటే స్టోరీ బాగున్నా, స్క్రీన్ ప్లే అంతా కూడా బాగానే ఉన్నా ఇట్ ఫాల్టర్స్ ఇన్ ప్లేసెస్. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే చాలా ఇన్కన్సిస్టెంట్ ఉంటది. ఈ స్టోరీతో పోలిస్తే ఇట్స్ నాట్ పార్ అనిపించింది నాకైతే. ఎపిసోడ్ 1 to 6 వరకు ఒక స్టోరీ నడుస్తుంది అండ్ ఎపిసోడ్ 7 ఇంకో స్టోరీ నడుస్తుంది, విచ్ ఈస్ ఓకే ఆ రివిలేషన్ అంతా కూడా. బట్ ప్రాపర్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి జస్టిఫై చేసి ఉంటే ఇంకా బాగా మనకి కనెక్ట్ అయి ఉండేది. ఆల్సో కొన్ని క్యారెక్టర్స్ ఆర్ పూర్లీ ప్లేస్డ్. అది కూడా మెయిన్ విలన్ కాకుండా ఇంకో విలన్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ ఏంటనేది సిరీస్ చూడండి అర్థమవుతుంది. మళ్ళీ చెప్తే స్పాయిలర్ అయిపోయింది. సీజన్ 2 అయితే స్కోప్ ఉంది, బట్ ఇంకా బిగ్ స్టోరీతో తీస్తే క్లిక్ అవ్వచ్చేమో. ఆల్సో నోట్, తెలుగు డబ్బింగ్ అయితే ఫుల్ బూతులు ఉంటాయి ముందు చెప్తున్నా. సో స్టోరీ అంతా కూడా గ్వాలియర్ నుండి ఢిల్లీ అవుట్స్కట్స్ లో ఉన్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లోకి ఉండడానికి వచ్చిన మాధురి అనే అమ్మాయికి అనుకోని ట్రాజిక్ ఇన్సిడెంట్స్ అయితే ఎదురవుతాయి ఆ రూమ్ కి వెళ్ళాక. అలానే తనకి ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒక ట్రామా ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ కి ఈ రూమ్ కి లింక్ ఏంటి అండ్ లాస్ట్ కి ఏమైందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద వెబ్ సిరీస్ వచ్చేసి సైకలాజికల్ హారర్స్ ని ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా అయితే నచ్చుతుంది అండ్ వర్త్ వాచింగ్ కూడా. సో మీరు కూడా వెబ్ సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.